So hi friends, welcome to RK EduTech. So all government job information, daily education news, competitive online classes, టెక్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి అప్డేట్ మీ మొబైల్లో అందరికంటే ముందుగా పొందగలరు. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ లోన్స్కి అప్లై చేసిన వారికి చాలా ముఖ్యమైన సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. అయితే మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ లోన్స్ సంబంధించి ఎవరెవరు అర్హులు, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, సో అప్లై చేయడానికి ఏమేమి కావాలనేది ఒక వీడియో మీకు క్లుప్తంగా చేయడం జరిగింది. అయితే మీరు ఇంకా ఈ లోన్స్కి అప్లై చేయకపోతే కనుక మీరు అప్లై చేయండి. ఈ లోన్కి అప్లై చేసే చివరి తేదీ వచ్చి అక్టోబర్ 31వ తారీఖు. అయితే ప్రీవియస్ వీడియోలో మీకు నవంబర్ 30 అని చెప్పాను, ఎందుకంటే అప్పటికి ఆ డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఓకేనా. సో మిగతావి ఏమీ మారలేదు. అక్టోబర్ 31వ తారీఖు దాకా కూడా అప్లై చేయవచ్చు, ఓకేనా. సో ఆ వీడియో చూడనట్లయితే మీకు డీటెయిల్గా ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదేవిధంగా రైట్ సైడ్ ఐ కార్డ్స్ మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూడగలరు. దాంతోపాటు అప్లై చేసిన తర్వాత మీరు ఏమేమి చేయాలి అనేది కూడా మీకు 2 వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాము. సో ఆ 2 వీడియోలు కూడా మీరు చూడండి, ఇప్పటి వరకు చూడలేనట్లయితే, ఓకేనా. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే కనుక, సో ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ లోన్ సంబంధించి మీరు అప్లై చేశారు కదా. సో మీరు అప్లై చేసిన అప్లికేషన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా లేదా రిజెక్ట్ చేసిందా అనేది ఏ విధంగా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీకు డైరెక్ట్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఆ టైటిల్ మీద క్లిక్ చేయగానే కిందకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాత apobmms.cgg.gov.in అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ సెర్చ్ అని ఉంటుంది కదా, ఓకేనా. సో బెనిఫిషియరీ సెర్చ్ మీద ఒకసారి క్లిక్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏ రేషన్ కార్డు మీద మీరు అప్లై చేశారో ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా. సో చాలామంది అభ్యర్థులకు తెలియదు ఈ విషయం అనేది, ఎందుకంటే నెట్ సెంటర్కి వెళ్తారు, లోన్ అప్లై చేసేస్తారు, వచ్చేస్తారు. సో మిగతా ప్రాసెస్ అనేది తెలియదు. సో మీ యొక్క అప్లికేషన్ పెట్టిన అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా, రిజెక్ట్ అయ్యిందా, అసలు రిజిస్టర్ అయ్యిందా లేదో మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరు ఏ రేషన్ కార్డు మీద అప్లై చేశారో ఆ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఈ విధంగా బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేది మొత్తం వచ్చేస్తాయి మనకి. ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిషియరీ ఐడి, ఎస్సీ కార్పొరేషన్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, ఇవన్నీ కూడా మీరు ఎంతకు అప్లై చేశారు అంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ స్టేటస్ అనేది రిజిస్టర్డ్ అయ్యింది అంటే ఈ అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయ్యింది అంటే ఇక్కడ రీసెంట్గానే అప్లికేషన్ మీరు అప్లై చేసినట్టయితే రిజిస్టర్ అని చూపిస్తుంది కదా. సో ఒకవేళ ఇక్కడ రిజెక్టెడ్ అని చూపిస్తే కనుక మీరు అప్లై చేసిన మీ సేవకు వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, ఎందువల్ల రిజిస్టర్ అయ్యిందో అంటే ఎందువల్ల రిజెక్ట్ అయ్యిందో అనేది మీరు తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఎండి ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందు 5 సంవత్సరాలు లోన్ పొందుంటే కనుక ఇక్కడ రిజెక్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఏ లోను పొందకుండానే ఇక్కడ రిజెక్టెడ్ అని వచ్చిందంటే కనుక మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి. సో అదేవిధంగా మీరు లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మొత్తం లోన్ మీకు అమౌంట్ శాంక్షన్ అంటే ఎలా వస్తుందంటే కనుక ఇక్కడ చూపిస్తాను. మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే గత ప్రభుత్వంలో ఎవరు లోన్ పొందారు, సో ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ స్టేటస్ గ్రౌండింగ్ కంప్లీట్ అని వస్తుంది, ఓకేనా. మీకు మొత్తం లోన్ అనేది ప్రొసీజర్స్ మొత్తం పూర్తి అయిపోతే స్టేటస్ దగ్గర గ్రౌండింగ్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం లోన్ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో లోన్కి సంబంధించి ఈ యొక్క సబ్సిడీ లోన్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, నేను కొన్నిటికి రిప్లై ఇచ్చాను, కొన్నిటికి రిప్లై ఇవ్వలేదు. సో ఈ వీడియోలో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో మీకు ఈ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి ఇలాంటి మరింత ముఖ్యమైన సమాచారం మన ఛానల్ ద్వారా ఎప్పుడు అందుతూనే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను ఒక్కసారి లాగి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అన్ని వీడియోలు పొందగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.